నమస్తే. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చింది ఈ తెలంగాణలో మార్పు కోసం, అధికారాన్ని కట్టబెట్టింది. కేసీఆర్ అరాచకం చేసిండు, దుర్మార్గం చేసిండు, 10 ఏళ్లుగా బతకలేని పరిస్థితిని తీసుకొచ్చిండని రేవంత్ రెడ్డి యువకుడు, రేవంత్ రెడ్డి బాగా పనిచేస్తాడు, రేవంత్ రెడ్డి మొత్తం మనకి ఎన్నో పనులు చేసి పెడతాడని, ఇండ్లు కట్టిస్తాడని ఓట్లేస్తే కట్టిన ఇండ్లను కూలగొడుతున్నాడు రేవంత్ రెడ్డి. మనం ప్రత్యక్షంగా ఈ హైడ్రా వచ్చిన తర్వాత ఎన్నో ఘటనలని మీడియా ద్వారా మన ఛానల్ ద్వారా ప్రభుత్వం ముందు పెట్టడం జరిగింది. అయినా కూడా వీళ్ళలో కనీసమైన మార్పు రాలే. గత 10 సంవత్సరాలుగా తెలంగాణలో ఉన్న భూములన్నీ దోపిడీకి గురైనాయి. ఈ దోపిడీకి గురైనటువంటి, కబ్జాకు గురైనటువంటి దాదాపు 20-25 లక్షల ఎకరాల భూములు వెనక్కి తీసుకోవాయా అంటే, మేము 1,00,000 కోట్లు కక్కిస్తాము, లక్షల ఎకరాల భూములు కక్కిస్తామని వాళ్ళు కక్కింది వీళ్ళు నాకుతున్నారు. పైగా ఎవరైతే పేదలు కొన్ని ఇళ్లలో నివసిస్తున్నారో వాళ్ళని మొత్తం రోడ్డు మీద పడేస్తున్నారు. నేను సరిగ్గా ఇప్పుడు ఏ ప్రాంతంలో ఉన్నా అంటే, పెద్ద మంగళారం గ్రామం, ఇది మొయినాబాద్ మండలం, రంగారెడ్డి జిల్లా. ఇదంతా కూడా 111 జీవో పరిధి. 111 జీవో అంటే మీకు కొత్తగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఇక్కడ బిల్డింగ్లు కానీ ఇంకోటి కానీ కట్టడానికి అవకాశం లేదు. సో కానీ నివాస ప్రాంతాలుగా ఉన్న వాటిని మాత్రం ఎట్లాంటి డిస్టర్బ్ చేయకూడదు. ఇండ్లు కట్టుకోవచ్చు, పేదలు నివసిస్తారు. ఇప్పుడు పెద్ద ఫామ్ హౌస్లు అవే కట్టుకున్నప్పుడు ఇండ్లు కట్టుకోవడానికి ఏముంది? అపార్ట్మెంట్లలో అయితే అపార్ట్మెంట్లు కట్టుకునేది వాళ్ళు కమర్షియల్ కింద అమ్ముకోరు కదా, వీళ్ళేం రియల్ ఎస్టేట్ వ్యాపారులు కాదు కదా, పేద ప్రజలు. అయితే ఇదే పెద్ద మంగళారం గ్రామంలో 30వ తారీఖు పొద్దున దాదాపుగా 3-4 గంటలకి స్థానికంగా ఉన్న అధికారులు, మున్సిపాలిటీ అయింది మొన్న, మున్సిపల్ అధికారులు, లోకల్గా ఉన్న అధికారులంతా వచ్చి కొంతమంది లీడర్లతోని, రియల్ ఎస్టేట్ మాఫియాతోని కుమ్మక్కైపోయి కోట్లని తప్పుదోవ పట్టించి తెచ్చుకున్న ఎక్స్పార్టీ ఆర్డర్ల ద్వారా పేద ప్రజల ఇండ్లను కూలగొట్టారు. ఇవన్నీ కూడా పాపం లమడోళ్ళ ఇండ్లు. ఇవన్నీ పాపం ఎక్కడెక్కడి నుంచో, షాద్ నగర్ నుంచి, ఆయా ప్రాంతాల నుంచి బతకడానికి ఇక్కడ వచ్చి 2018, 19, 20, 24 ప్రాంతంలో కొనుగోలు చేసిరు వీళ్ళంతా 10 లక్షలకు, 15 లక్షలకి. సో ఎంత సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు ఒకసారి ఇండ్లను చూడండి. అసలు గుండె తరుక్కుపోతున్నదా ఆ ఇండ్లను చూస్తుంటేనే. వాళ్ళు కష్టపడి ఆటోలు నడిపించుకుంటూ, కూలీ పనులు చేసుకుంటూ, మేస్త్రి పనులు చేసుకుంటూ వీళ్ళు ఇండ్లు కట్టుకుంటే ఇండ్లను వచ్చి మొత్తం ధ్వంసం చేసిరు. ఎట్లా కూలగొట్టిరో ఒకసారి చూడండి. దాదాపుగా ఈజీగా ఇల్లు కట్టాలంటే ఒక 60-70 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. నిర్దాక్షిణ్యంగా వచ్చి మొత్తం ఎక్కడెక్కడ కూలగొట్టిరు. ఈ ఇల్లు, ఆ ఇల్లు. ఒక ఇంటి మీదనైతే ఏకంగా కోర్టు ఆర్డర్ ఉంది. 20వ తారీఖు 1వ నెల 2026 దాకా మీరు ఆ ఇంటిని ముట్టుకోవద్దని ఒక స్టేటస్కు ఆర్డర్ కూడా ఉంది. అయినా కూడా అధికారులు కనీసం పట్టించుకోలే. ఎంత దుర్మార్గం చూడండి. ఇప్పుడు ఇదే 111 జీవో పరిధిలో ఉన్న ఎన్నో ఫామ్ హౌస్లు ఉన్నాయి కదా. ఇదే రేవంత్ రెడ్డి చెప్పిండు కదా, రేవంత్ రెడ్డికి సంబంధించిన వాళ్ళ ఫామ్ హౌస్లు ఉన్నాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ ఉంది, హరీష్ రావు ఫామ్ హౌస్ ఉంది, కేటీఆర్ ఫామ్ హౌస్ ఉంది. మరి ఒక్కడి ఫామ్ హౌస్ కూలలే కదా. ఈ పేద ప్రజల ఇండ్లు ఎందుకు కూలుతున్నాయి? ఇప్పుడు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఈ ప్రజలు చెప్తున్నారు ఎవరొచ్చి కూలగొట్టిరు ఏంటి అని అంటే, దీని వెనకాల తిరుపతి రెడ్డి ఉన్నాడని చెప్తున్నారట. మరి తిరుపతి రెడ్డి నిజంగానే ఉన్నాడా? తిరుపతి రెడ్డి పేరును కొంతమంది వాడుకుంటున్నారా? మీరు సమాధానం చెప్పాలి. అయితే ఒక్కసారి సబ్జెక్ట్ ఏంటో ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడండి ఒక్కసారి. అసలు నాకు ఇది ఎంత ఘోరం. అసలు అవతల ఒక ఇల్లు ఉంది చూడండి. ఆ ఇల్లు కట్టడానికి ఎంత సమయం పడుతుంది? వాళ్ళు ఏదో భూములు అవోటి అమ్ముకొని తెచ్చి ఇల్లు కట్టుకుంటుంటే పిల్లలంతా అన్నీ తెచ్చి బయటపడేసినారు. ఇంకా దుర్మార్గం ఏంటంటే, ఇక్కడ గేట్లు కానీ, ఈ ఇంటి కోసం తెచ్చినటువంటి ఐరన్ ఇవన్నీ కూడా తీసుకుపోయి అమ్ముకున్నారట డీసీఎంలలో ఎత్తుకపోయి. విషయం ఏంటి అంటే, ఇక్కడ ఇది రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం పెద్ద మంగళారం అన్న విలేజ్. ఇది ఇక్కడ 3 సర్వే నెంబర్లు ఉన్నాయి, 210, 211 అండ్ 212. మనం పాత పహానీల లెక్కలు తీస్తే, ఇది నేను చెప్తున్న ముచ్చట కాదు. ఇది ఇప్పుడున్న మొయినాబాద్ ఎంఆర్ఓ ఎవరైతే ఉన్నారో గౌతమ్, ఆయన కోర్టుకి ఒక అఫిడవిట్ వేసిండు. అంటే కోర్టు అడిగింది, మీరు దీంట్లో మీ సమాధానం ఏంటి, మీరు కౌంటర్ వేయండి అంటే కౌంటర్ వేసిండు. నేను వేరే పిక్చర్ ఏం చెప్పట్లేదు. నేను జస్ట్ ఓన్లీ ఎంఆర్ఓ గౌతమ్ వేసినటువంటి ఈ అఫిడవిట్నే నేను చదువుతున్నా. ఇందులో ప్రధానంగా ఉన్నది ఏంటి అంటే, భాగ్యనగర్ సొసైటీ అని, రాఘవేంద్ర కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ అని, ఎప్పుడో ఏ ఇయర్ ఇది, 1984-85లో ఈ రాఘవేంద్ర కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఏర్పడ్డది. ఈ మధ్యలో కొంతమంది కల్ప్రిట్స్ ఉన్నారు ఇందులో. డి సురేష్ రెడ్డి, రెస్పాండెంట్ నెంబర్ 6 అండ్ రెస్పాండెంట్ నెంబర్ 7 అని, జి శ్రీనివాస రాజు అని. ఈ ఇద్దరు
కోర్టును తప్పుదోవ పట్టించి ఒక ఎక్స్పార్టీ ఆర్డర్ తెచ్చుకున్నారు, ఈ భూమి మాది అని. ఈ రాఘవేంద్ర కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో ఉన్న కొంతమంది దొంగలు ఆల్రెడీ లేఅవుట్ అయిపోయిన తర్వాత, అనాథరైజ్డ్ లేఅవుట్, ఆనాడు గ్రామ పంచాయతీ లేఅవుట్స్ ఎట్లుంటాయి, లేఅవుట్ అయిపోయిన తర్వాత ఇగో వీళ్ళకి సాదా బైనామాల కింద రాసిస్తే వీళ్ళెళ్ళి ఒక అగ్రిమెంట్ కాపీని కోర్టులో పెట్టి వీళ్ళంతా కొల్యూడ్ అయిపోయాయి. ఒక అగ్రిమెంట్ చేసుకుని అగ్రిమెంట్ ద్వారా మాకు రిజిస్ట్రేషన్ సేల్ డీడ్ చేయట్లేదని కోర్టును అడిగితే కోర్టు వీళ్ళకి నోటీస్ ఇస్తుంది కదా, అపోనెంట్స్కి నోటీసులు ఇస్తే ఎవరైతే ఈ రాఘవేంద్ర కోఆపరేషన్ హౌసింగ్ సొసైటీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఆనాడు ప్రెసిడెంట్గా ఉన్న ఏం పేరు ఆయన పేరు ఆయన పేరు ఏందో ఉండేగా, రామరెడ్డి కాదు, ఆయన పేరు ఏదో ఉంది కదా, ఎంవి రంగారెడ్డి అండ్ జయరాం రెడ్డి, ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ. వీళ్ళిద్దరూ ఈ ఇద్దరు కలిసి కొల్యూడ్ అయిపోయి ఈ ఎంవి రెడ్డి కోర్టు ఇచ్చినటువంటి నోటీస్కి రెస్పాండ్ కాకపోతే కోర్టు ఏమైందంటే ఎక్స్పార్టీ ఆర్డర్ ఇచ్చేసింది, ఒక ఎక్స్పార్టీ ఆర్డర్ ఇచ్చింది. ఆ ఎక్స్పార్టీ ఆర్డర్ని బేస్ చేసుకొని వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దాన్ని పట్టుకొని ఇప్పుడు వీళ్ళు ఈ భూమిలోకి ఎంటర్ అయ్యి ఆల్రెడీ లేఅవుట్ అయిపోయిన తర్వాత, ఆల్రెడీ ప్లాటింగ్ అయిపోయిన తర్వాత అది మళ్ళీ సేల్ డీడ్లు అయిపోయినాయి. ఎన్ని సేల్ డీడ్లు అయిపోయినాయి అంటే మన దగ్గర పెద్ద లిస్టే ఉన్నది చూడండి. ఇది ఒక సర్వే నెంబరే, 210, 11, 12లో ఒక సర్వే నెంబర్లో అయిన సేల్ డీడ్లు ఇవన్నీ. ఇన్ని సేల్ డీడ్లు అయినాయి. ఈ సేల్ డీడ్లు చేసిన అధికారులు మరి వాళ్ళని సస్పెండ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసి వీళ్ళకి ఇవ్వండి. ఇవన్నీ ఒక 210 సర్వే నెంబర్కి సంబంధించిన సేల్ డీడ్లు ఇవి. 211లో మళ్ళీ ఇన్ని ఉన్నాయి, 212లో మళ్ళీ ఇన్ని ఉన్నాయి. లేఅవుట్ అయిపోయింది, ప్లాటింగ్ అయిపోయింది, కొనుగోలు చేసినారు, ఒకరి నుంచి ఒకరికి మల్టిపుల్ డాక్యుమెంట్స్ అవుతూనే ఉన్నాయి. మళ్ళీ ఈ క్రమంలో ఇంకొక ఇద్దరికి ఎవరైతే ఈ సొసైటీలో ఉన్న వాళ్ళు దొంగలు కొంతమంది అమ్మడం జరిగిందో, అమ్మినామని చెప్పిరో, దాని ద్వారా వాళ్ళు ఎంటర్ అయ్యారు. ఇప్పుడు మాది అని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. విషయం ఏంటంటే ఇది 210లో దాదాపుగా 16 ఎకరాల 11 గుంటలు, 211లో 12 ఎకరాల భూమి, 212లో 15 ఎకరాలు. అంటే యాక్చువల్ పహానీల ప్రకారం లెక్క చూస్తే నేను చెప్తున్న మాట కాదు, ఇది ఎంఆర్ఓనే చెప్తున్నాడు. అది కొంతమంది పేర్ల మీద పట్టాలుగా ఉన్నది. దాంట్లో ఈ రాఘవేంద్ర హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు, ఈ రంగారెడ్డి అండ్ బ్యాచ్ కలిసి 210, 11, 12లో కలిసి మొత్తం 17 ఎకరాల భూమి కొన్నారు వీళ్ళు. 5 ఎకరాలు 210లో, 5 ఎకరాలు 211లో, 212లో 7 ఎకరాలు, మొత్తం 17 ఎకరాల రోడ్ ఏదో పోతే ఒక 16 ఎకరాల భూమి ఏదో ఉంది. ఇది ఎప్పుడు 1996లో వీళ్ళు ప్లాటింగ్ చేయడం జరిగింది. డాక్యుమెంట్ నెంబర్స్ కూడా ఎంఆర్ఓ మెన్షన్ చేసిండు, 460/86, 458/86 అండ్ 459/86. దాని తర్వాత ఈ రంగారెడ్డి దీన్ని ప్లాటింగ్ చేసి అన్ని డాక్యుమెంట్స్ ప్రకారంగా ఎవరెవరికో అందరూ కొనుగోలు చేయడం కూడా అయిపోయింది. ఒకసారి ఇది పట్టుకో, ఎంఆర్ఓది ఇది ఎంఆర్ఓ ఇచ్చినటువంటి కౌంటర్. ఇప్పుడు ఆయనే ఉన్నాడు ఎంఆర్ఓ. ఇందులో చాలా క్లియర్గా రాఘవేంద్ర హౌసింగ్ సొసైటీకి ఆ సొసైటీ లేఅవుట్ చేసిందన్న విషయం ఉంది, ఎక్కడి నుంచి భూమి వచ్చింది, ఎవరెవరికి ఎట్లా లేఅవుట్ జరిగిందన్నది ఉన్నది. దాంతోపాటు ఈ కల్ప్రిట్స్ ఎట్లా ఎంటర్ అయ్యారు, ఒక కోర్టు ఆర్డర్ ద్వారా, ఎక్స్పార్టీ ఆర్డర్ ద్వారా వీళ్ళిద్దరు ఎంటర్ అయ్యారు అన్నది కూడా ఇందులో చాలా క్లియర్గా మెన్షన్ చేసింది. కాకపోతే ఆయన ఇది తప్పు ఇది ఒప్పు అని రాయలే, ఎక్కడా కూడా వాళ్ళకి ఎట్లొచ్చిందన్నది కూడా రాయలే. ఇది టోటల్ ఆర్డర్, ఇది టోటల్ ఎంఆర్ఓ ఇచ్చినటువంటి కౌంటర్ ఫైల్. ఇది లాస్ట్కి ఏమన్నాడు, therefore keeping in the view of reasons stated, it is prayed that this honorable court may be pleased to dispose the writ petition filed by the petitioner and pass an appropriate orders as this honorable court may deem fit and proper. ఇట్లా ఇక ఆయన ఇవ్వాల్సిన కౌంటర్ ఆయన ఇచ్చిండు. దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుంది, ఎవరైతే ఫస్ట్ ప్లాటింగ్ అయిందో వాళ్ళకి చెందాలి కదా. ఇప్పుడు ఏమన్నా అంటే 111 ఇల్లు ఎట్లా కడతారంటారు. మరి మీ ఈ చుట్టుపక్కల, దీని చుట్టుపక్కల కొన్ని చూపిస్తాను నేను, ఫామ్ హౌజులు, ఇండ్లు ఇష్టం వచ్చినట్టుగా కట్టేసినా, మరి వాటిని ఎందుకు కూలగొట్టారు? ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఈ మొత్తం వీళ్ళందరినీ లేపేస్తే ఈ 16 ఎకరాల్లో పెద్ద వెంచర్ వేసేసి దాన్ని సొమ్ము చేసుకుంటే అయిపోద్ది అన్నది ప్లాన్. సో ఇది జరిగింది. మరి ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్లో చేసిన సబ్ రిజిస్ట్రార్ని సస్పెండ్ చేసి ఉద్యోగం నుంచి తీసేస్తారా? ఎవరిది తప్పి? మరి సబ్ రిజిస్ట్రార్ ఎందుకు రిజిస్ట్రేషన్లు ఇన్ని చేసిండు ఒకవేళ కనుక వాళ్ళదే భూమి అయితే? ఈ కరెంటు పోల్స్ ఎందుకు వేసినారు? ఇప్పుడు ఇది కూలగొట్టిండు, ఈ పక్కన ఉన్న ఇది మాత్రం వదిలేసి వెళ్ళిపోయిండు. మరి ఇదేం చేసింది? ఇదంటే ఇది వేరే వాళ్ళదట, ఇది వేరే ఎస్టేట్ వాళ్ళది, పింక్ ఎస్టేట్ ఏదో చెప్తున్నాడు, వాళ్ళది కాబట్టి మేము కూలగొట్టాం. మరి ఇది కూడా ప్రీకాస్ట్ వాల్స్ పెట్టడానికి వీల్లేదు కదా 111 పరిధిలో. మరి ఇవెందుకు కూలగొట్టలే? దీని వెనకాల ఒక ఇల్లు ఉంది, ఒక పోలీస్ ఆయనదట ప్లాటు.
అది ఎందుకు గులగొట్టలేదంటే పోలీస్ అయింది ఇది మేము గులగొట్టామని వెళ్ళిపోయినారట. ఈ ఇల్లు ఎవరిదమ్మా? అక్కడే ఉండండి. సో ఒక్కసారి ఇల్లు చూడండి ఎంత ఘోరమో. ఇగో వీళ్ళు ఎంత ఇదిగా కట్టుకున్నారు పాపం. ఎప్పుడు ఎన్ని రోజులకి ఎప్పుడు స్టార్ట్ చేసి వర్క్? ఈ వర్క్ స్టార్ట్ చేసేసి ఇప్పుడు 9 నెలలు అవుతుంది సార్. ఇది 9 నెలలు 9 నెలలు అవుతుంది సార్. ఏం పని చేస్తారు మీరు? మేస్త్రి పని చేస్తాను సార్. ఓకే, కూలి పని చేసుకుంటాను. సో ఎట్లా ఇప్పుడు ఎంత ఖర్చు వచ్చింది ఇది? ఇది మొత్తం 70-80 లక్షల వరకు వచ్చింది సార్. ఓకే, మొత్తం ఏమన్నా అమ్ముకున్నారా ఎట్లా? అమ్ముకున్నా సార్. ఊర్లో భూమి అమ్మేసి ఇక్కడ కొన్నాను సార్. ఏ ఊరు మీది? మాది చౌదరగూడెం మండలం, గాలిగూడెం మాది సొంతము ఊరు. చౌదరగూడెం అంటే ఎక్కడ? ఇది మన షాద్నగర్ నుంచి. ఇప్పుడు మీరు ఏ సంవత్సరంలో కొనుక్కున్నారు సార్? దాని మీద ఉన్నాయి చూడు సార్ మొత్తం. సో వీళ్ళు ఇప్పుడు 2025 మొన్న కొన్నారా ఇది? అవును సార్. కొనగానే స్టార్ట్ చేసిరా వర్క్? కొనగానే స్టార్ట్ చేసిన. సో వీళ్ళకి సంబంధించిన సేల్ డీడ్ ఇది. మరి ఇప్పుడు ఈ సేల్ డీడ్ చేసినోడు ఎవడు చెప్పండి? ఒకవేళ ఆల్రెడీ ఆ ఇద్దరు ఈ భూమి మీద కొట్లాడుతున్నారని తెలిసినప్పుడు మరి వీళ్ళకి ఎందుకు మీరు పట్టా చేసినారు? అంటే గవర్నమెంట్కి డబ్బులు వస్తాయి కాబట్టి సేల్ డీడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అన్నట్టు. మీరు ఆపాలి కదా బాబు, ఇది డిస్ప్యూట్లో ఉంది, ఇంకొక ఇద్దరు కొట్లాడుతున్నారని దీని ముందే ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఎక్కడో పెట్టుండాల్సి ఉండే కదా. ఇది రిజిస్ట్రేషన్ ఆఫీస్లో జరిగిన సేల్ డీడ్. ఇది 2025 జూలై వరకు, మొన్నటిదాకా జరిగినాయిగా. 2005లో ఆర్డర్ వచ్చింది మాకు, కానీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు కదా ఇక్కడికి వచ్చి. మరి 2025 దాకా సేల్ డీడ్లు చేసుకుంటూ పోయినారు కదా, ఎట్లా చేసిరు మీరు? ఎన్ని గజాలు ఇది మొత్తం? 160 గజాలు సార్. లోపలికి రా. సో ఇది ఇల్లు చూడండి, ఇది ఒక ఇల్లు, అంటే కూలగొట్టిన దాంట్లో ఒక ఇల్లు అన్నమాట. పాపం వీళ్ళు కట్టుకున్నారు. మీరు అక్కడే ఉండండి బ్రదర్. ఇండ్లు ఉన్నారా మీరు? అంటే ఇళ్ళకి పోయిరా? ఇంకా పోలే. సో చూడండి ఇప్పుడు సగం సగం మళ్ళా చూడండి, వీళ్ళు ఎక్కడెక్కడైతే ఇది ఉన్నదో, ఎక్కడెక్కడైతే విండోలు డోర్లు ఉన్నాయో అవన్నీ ఎత్తుకపోయారు. ఆగమ్మా, ఎవరు ఎంతమంది వచ్చిరమ్మా ఇక్కడికి? మస్తు మంది వచ్చారు, 250 మంది వచ్చారు. ఏమన్నారు వచ్చి? ఏం సడన్ గా ఏం చెప్పలేదు సార్. వాళ్ళు వచ్చి నేను పండుకొనే ఉన్నా, పొద్దున్న లేచి గేట్ తీస్తుంటే ఈ రోడ్ అంతా మంది వస్తూనే ఉన్నారు, పోలీసు వాళ్ళు, గుండగాళ్ళు వాళ్ళు. అంటే ఇది మీదే ఇల్లా అని అడిగిరు. అవునన్నా. మళ్ళీ అడిగిరు, అవును మాదే అన్నారు. బయట పోయిండి అమ్మ అన్నారు. ఎందుకు సార్ అంటే, ఇది మీ భూమి కాదు. ఎందుకు మా భూమి కాదు? మాదే భూమి కదా, మేము తీసుకున్నాం, పట్టు ఉంది సార్ అని అడిగినాం. అడిగితే ఏం కాదు, మీది కాదు, బయట ఉండాలని. మేమేమో సామాన్ తీసుకోలేము, వాళ్ళే లేడీస్లు ఇవి అన్ని గుంజి బయట పెట్టుకున్నారు. నాకు పట్టుకున్నారు గట్టిగా. నేను లోపల పోయి ఏదైనా వేసుకుంటారు చచ్చిపోతారు అనుకొని గట్టిగా పట్టుకున్నారు. సామాన్ వాళ్ళే పీకి పీకి బయట పడేసిరు. ఇందులో ఇంట్లోనా ఏం మా సామాన్ ఉన్నాయి అన్ని బయట పడేసిరు సార్. ఒక్క సామాన్ ఉంచలేరు. ఒక్క మంచం లోపల ఇక డబ్బులు ఉండే, నాది డబ్బులు ఉండే, ఆ డబ్బులు పర్సు పోయింది, ఇక దొరకలే. ఇక మా అబ్బాయి. ఎంత కష్టపడ్డారు ఇల్లు కొన్నప్పుడు? నా అప్పుడు మేము పెళ్లి చేసుకుని వచ్చినప్పటి నుంచి ఇది స్టార్ట్ చేసినాం మేము. ఇంకా అక్కడ అప్పులు ఉన్నా కానీ మేము మాకు వచ్చిందని చెప్పి రెంట్లు రూమ్లు అయితే 20,000 అట్లాంటి రెంట్లు అడుగుతున్నారు అని చెప్పి మేము ఊర్లో భూములు అమ్మోసుకొని ఇక్కడ వచ్చినాం. మేము స్టార్ట్ చేసినాం. స్టార్ట్ చేసిన తర్వాత ఓకే అని చెప్పి మేము క్యాబ్లు నడుపుతాం, ఆటో నడుపుతాను నేను. అయితే నేను నైట్ మొత్తం నడుపుతాను కాబట్టి మార్నింగ్ ఫోన్ వచ్చింది నాకు 5 o'clockకి. ఫోన్ వస్తే ఇల్లు కూల కొడుతున్నా అని చెప్పి 2 మాటలు చెప్పేసి ఫోన్ లాక్కున్నారు. ఫోన్ చేస్తే ఎవరు ఫోన్ చేసినా అన్ని స్విచ్ ఆఫ్, సైలెంట్ అట్లా వస్తున్నాయి. దాని తర్వాత సడన్ గా అని చెప్పేసి కార్లో వచ్చినాం మేము, మా ఫ్రెండ్ వాళ్ళ కార్లో వచ్చినాం. వచ్చి చూస్తే లోపల ఎక్కడి గేట్ అక్కడి గేట్ దగ్గర పోలీస్ బందోబస్తీ, ఎవరు లోపల రానియట్లేదు. టైం అయితే మనకి మార్నింగ్ అవుతుంది 4:30, అరౌండ్ 5 ఆ టైంకి లోపల ఎవరు రానియట్లేదు. వాళ్ళు మా ఇల్లు లోపల ఉందా అంటే లోపల పోనీయరు, మా పెద్ద సార్ వాళ్ళు తిడతారు మమ్మల్ని లోపల పోనీయమని చెప్పి పోలీసు వాళ్ళు బందోబస్తు కాకపోతే ఎట్లా అట్లా మేము లోపలికి వచ్చినాం. లోపలికి వచ్చేస్తే యాక్చువల్ అప్పటిదాకా జేసీబీ దీనికి ముట్టుకోలేదు ఏమి, అక్కడ మొత్తం స్మాష్ చేస్తుండే వాళ్ళు. దాని తర్వాత ఇక్కడ వచ్చారు. సార్ వద్దు సార్ వద్దు సార్, నేను వచ్చినప్పుడు కూడా చెప్పాను నేను వద్దు సార్ అని చెప్తే కొద్ది కూల కొడతాం. సార్ ఎందుకు కూల కొడతారు సార్, మా పేపర్లు ఉన్నాయి చూడండి అంటే చూడం. సార్ మీరు ఇచ్చిన నోటీస్ అనేది చూపించండి సార్ అంటే అవి కూడా చూపించట్లేదు, ఎవరు చూపించట్లేదు. అంటే మీకేమన్నా ఇది గోల కొడుతున్నామని ఒక నోటీస్ ఏమన్నా ఇచ్చారు? నోటీస్ ఏం మాకు ఇవ్వలేదు సార్, ఏం లేదు.
వాళ్ళు వచ్చి నోటీస్ వచ్చిందని చూపిమంటే కూడా వాళ్ళు జైన్ చూపించట్లేదు. వచ్చారు ఫాస్ట్ గా బయటికి సామాన్లు వాళ్ళే పెట్టారు. దగ్గర చాలా మంది వచ్చారు, మాస్కులు కప్పుకొని వచ్చారు, బ్యాచ్లు లేవు వాళ్ళవి, క్రేన్లు 3 క్రేన్లు అవన్నీ వచ్చినాయి. ఒక డిసెంబర్ వచ్చింది, అవన్నీ గేట్లన్నీ వాళ్ళు వేసుకోపోయినారు. అంబులెన్స్ వచ్చింది, అందరు వచ్చారు, రప అందరు బయట వేసి మొత్తం విండోస్ మొత్తం ఓపెన్ చేసేసారు. వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళు. సో ఎంత దుర్మార్గం చూడండి. మీరు ఒకవేళ జెన్యున్గా మీ పని మీరు చేసేటట్టయితే పొద్దున 4 గంటలకి 3 గంటల రాత్రి రావాల్సిన అవసరం ఏముంది? దర్జాగా మధ్యాహ్నం సమయంలో రావచ్చు కదా, వీళ్ళకి నోటీస్ ఇవ్వచ్చు కదా. వీళ్ళు ఆల్రెడీ నివసిస్తున్నారు, ఈ ఇల్లు ఎవరిది అనేది కనీసమైన ఒక మానవతా దృక్పథం ఉండాలి కదా. ఎవడు అసలు దీనికి మొత్తం రూల్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చిన అధికారి ఎవడు? వానికి పిల్లలు లేరా? వానికి భార్య లేదా? బతుకుతలేరా మీరు ఇళ్ళల్లో? మీ భార్యని మీ పిల్లలను తీసుకొచ్చి చూపించండి. ఇక్కడ ఈ ఇల్లు ఇట్లా ఊలగొడితే వాళ్ళు ఎక్కడ పోవాలనేది ఒకసారి చూపించండి. ఇప్పుడు ఇందులో చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. ఒకవేళ వీళ్ళు తప్పు చేస్తే వీళ్ళే కబ్జాలో ఉంటే, వీళ్ళది కాకపోతే ఇంకో రకంగా మీరు చేయొచ్చు కదా. వీళ్ళు బలహీనులే కదా, వీళ్ళేం గవర్నమెంట్ వీళ్ళ చేతిలో ఉందా? మీరు కోర్టుల ద్వారా ఆర్డర్స్ తీసుకొచ్చి వీళ్ళకి నోటీస్ ఇచ్చి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అంటే ప్రభుత్వం ఏమైనా చేస్తుందేమో అప్పుడు? ఇంత దుర్మార్గంగా అసలు మీరు మనుషులేనా? అసలు చూడండి ఎట్లా కూలగొట్టిరో. మొత్తం డోర్లు ఎక్కడికక్కడ ఒక ఇల్లు కట్టాలంటే ఇవాళ ఎంత కష్టం చూడండి. మీరు అనొచ్చు 111 జీవోలో ఎట్లా ఇండ్లు కడతారని. ఎంతమంది కట్టలేదు ఇండ్లు? 111 జీవోలో పెద్ద ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. ఇవాళ రెవెన్యూ మంత్రికే దాదాపు ఎకరాల ఫామ్ హౌస్ ఉందాడ. దాన్ని ముట్టుకొని మీకు దమ్ముంటే, మీకు చేతనైతే, వెళ్ళండి. కేటీఆర్ ఫామ్ హౌస్ ఊలగొడుతున్నాడు కదా రేవంత్ రెడ్డి, ఎందుకు ఊలగొట్టలే? ఎంత ఘోరం ఇది కట్టాలంటే ఎంత కావాలా? బీఆర్ఎస్ వాళ్ళే అంటున్నారు కదా 111 జీవోని ఎత్తేయాలి, ఎందుకు ఈ 111 జీవో అని. మరి కట్టిన ఇండ్లని ఎందుకు కూలగొడుతున్నారు? ఇది ఒక ఇల్లు, ఇది ఇట్లా ఎన్ని కూలగొట్టిరు? ఇప్పుడు ఆ ఇల్లు ఎవరిది? సో ఒకసారి చూడండి వీళ్ళు పరిస్థితి. ఇల్లు కూలగొట్టిన తర్వాత వీళ్ళు బయటనే తినాల్సిన పరిస్థితి. మొత్తం గిన్నెలు అంతా బయట ఎత్తేసినారు. పిల్లలు బయటే పడుకుంటున్నారు. సో సామాన్ అంతా బయటే ఉంది. ఈ బీరువాలు కూడా ఎత్తుకపోతే అయిపోతున్నాయి కదా, మరి ఇవెందుకు ఉంచిర్రు? ఎంత ఘోరం చూడండి. సో ఇది ఒక ఇల్లు. ఇక్కడ ఉన్న ఈ ప్రీకాస్ట్ వాల్స్ మొత్తం కూలగొట్టిరు చూడండి. మళ్ళీ ఏవైతే అనుకూలంగా వీళ్ళు కూలగొట్టాలనుకున్నారో సెలెక్టెడ్గా కూలగొట్టిరు. మరి ఇది కూడా అదే కదా, 111 జీవోనే కదా. ఇది కూడా 111 జీవోనే కదా. మరి ఈ ప్రీకాస్ట్ వాల్ ఎందుకు ఉంచారు? అందులో ఉన్న ఇల్లు ఎందుకున్నది? కోర్టు ఆర్డర్ అంటున్నారు. కోర్టును తప్పుదోవ పట్టించి వీళ్ళు ఆర్డర్లు తెచ్చుకొని, ఎక్స్పార్టీ ఆర్డర్స్ తెచ్చుకొని ఇది మాది భూమి అంటే మరి లేఅవుట్ ఎందుకు చేసినారు? అదంతా పక్కన పెట్టండి. ఒకవేళ వీళ్ళే ఇల్లీగల్ అనుకుందాం, మరి రిజిస్ట్రేషన్లు ఎందుకు చేసినారు? సబ్ రిజిస్టార్ ఆఫీస్లో కరెంటు పోల్స్ ఎందుకు వేసినారు? కరెంటు పోల్ అయితే వీళ్ళేం సిమెంట్ తెచ్చుకొని పోల్ తయారు చేయలేదు కదా, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వేసిందే కదా. మీదా ఇది? ఏం చేస్తారు మీరు? మిస్త్రీ పని చేస్తాను. ఇంత పెద్ద ఇల్లు ఎట్లా కడుతున్నారు? మీరేమన్నా లోన్ వచ్చిందా? లోన్ తీసుకున్నా. నీకు లోన్ కూడా వచ్చిందా? 22 lakhs లోన్ వచ్చింది. లోన్ డాక్యుమెంట్ ఏది? ఓకే. లోన్ ఏమన్నా ఉందా? కాపీ సో ఇగో ఇది చూడండి, ఇది సేల్ డీడ్. మీరు ఎప్పుడు కొన్నారు? ఇది ఏప్రిల్లో తీసుకున్నాను. మేలో రిజిస్ట్రేషన్ అయిందా? సో ఇది 2022 మే 2025 సేల్ డీడ్ అయింది వీళ్ళకి. అంతకంటే ముందు కొన్న వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది, వీళ్ళు ఇప్పుడు కొన్నారు. చాలా ఎవరి దగ్గర నుంచి కొన్నారు మీరు? సంతోష్. ఇది జిరాక్స్, ఇది కలర్ జిరాక్స్. కలర్ జిరాక్స్. ఈసీ కూడా వచ్చింది. సో ఈసీలో కూడా వీళ్ళ పేర్లు వచ్చేసినాయి. మీరు చూడండి.
ఆ? ఇది దీనిపైన అది లోన్ ఎక్కడ తీసినారు అన్నది లోన్ ఇది సార్ ఆ? హోమ్ పాస్ ప్రైవేట్ ఫైనాన్స్ ఎన్ని లక్షల లోన్ తీసుకున్నారు? 22 lakhs 22 lakhs. ఏం పని మేస్త్రి పని చేస్తారా మీరు? మేస్త్రి పని. ఏం జరిగింది రాత్రి వచ్చి ఏం చేశారు? అది మేము అక్కడ కాళీమందిలో ఉంటాము. ఆ. అది మేము వచ్చే వరకు డబ్బులు చేసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఓకే, మరి ఎట్లా ఇప్పుడు అంతా గులగొట్టిన? అదే పరిస్థితి. సార్ ఇంకోటి ఇక్కడ వరకు త్రిబుల్ వాళ్ళు ఆర్డర్ ఇచ్చింది ఇక్కడ వరకు నెక్కే. ఇక్కడ వరకు ఆర్డరా? ఇక్కడ నుంచి వాళ్ళు ఇక్కడ నుంచి చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి రాకూడదు వాళ్ళు. అది ఏదో చేసిండ్రు వాళ్ళు తెలియదు, ఏం అది ఎట్లా చేసారో తెలియదు. అది ఏ వరకు అడగాలో అది అర్థమవుతుంది సార్. ఇంత డ్యామేజ్ చేశారు మాది, దాని పరిస్థితి అని. ఎంతమంది పిల్లలు మీకు? 2 బాబులు. 2 బాబులు. ఏమైందమ్మా ఆ రోజు రాత్రి? మీరున్నారా? తెస్తారు లేటరా? లేదు, ఆయన కూడా మేము అక్కడనే ఉంటాం. మీరంతా అక్కడే ఉన్నారు అంటే మీరు వచ్చేలా మీదంతా అయిపోయిందా? అంతా అయిపోయింది సార్. మాకు ఫోన్ వచ్చిన తర్వాత మేము వచ్చాము వెంబడే. వచ్చిన తర్వాత అది మొత్తం తీసేసి జేసీబీ అక్కడ ఉన్నది. వాళ్ళు ఏమంటున్నారంటే ఇది ఇల్లీగల్, ఇది ఇప్పుడు వీళ్ళంతా ఈ భూమి అంతా వీళ్ళు ఇల్లీగల్ గా కొనుక్కున్నారు, ఏదో జరిగిందని అంటున్నారు. అలా రిజిస్ట్రేషన్ ఎట్లా అయింది, లోన్ ఎట్లా వచ్చింది సార్? ఇది లోన్ కూడా వచ్చింది. లోన్ కూడా లోన్ వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ డీటెయిల్స్ అంతా తీసుకొని అదే మొత్తం డీటెయిల్ తీసుకొని ఇస్తారు కదా. ఏ ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా ఏదైనా బ్యాంక్ తీసుకున్నా గానీ కొత్తగా పైన డబ్బులు ఇయ్యారు కదా. ఏదో మొత్తం అలా ఫాలో చేసుకొని మొత్తం రెడీ ఉంటేనే ఓకే ఉంటే ఇస్తారు కదా. ఇప్పుడు మీరు ఈ మీటర్ కోసం అప్లై చేసుకున్నారా? సార్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి అప్లై చేసుకున్నారు. మీటర్ కూడా ఇచ్చారు? మీటర్ కూడా ఇచ్చారు, మొత్తం ఇచ్చారు. మీటర్ వచ్చి మొత్తం వచ్చిన తర్వాత ఇల్లు స్టార్ట్ చేసాం కదా సార్. అది ఎన్ని గజాలు ఇది? 150 సార్. 120 గజాలు. 150 గజాలు. అన్ని 150 గజాలు. 150. ఒకసారి చూడండి ఇల్లు మొత్తం ఎట్లా మొత్తం ఖతం చేసేసారు. ఏమి మిగలేదు ఇంక అక్కడ. మరి ఈ ఓన్లీ వీటిని కొట్టిపోయిరేంది? ఇవన్నీ విండోస్ పెట్టాం కదా, ఆ విండోస్ 3-4 విండోస్ ఉన్నాయి సార్. అవి ఆ 4 విండోస్ కి జేసీబీతో వాళ్ళు లోపల పెట్టి ఇట్లా ఓకే సార్. మెయిన్ డోర్ కూడా తీసేసారు. డోర్లు అనేవి ఈ మెయిన్ డోర్ ఇంకా బిగిలేము, కింద ఫ్లోరింగ్ లేకుంటే విండోస్ బిగించిండు. విండోస్ ఏవి మరి లోపల పడ్డాయి మొత్తం. ఇక బండలు కూడా తెచ్చినాము, ఎన్ని బండలు పడేసి కడిచి ఎంత పలగొట్టేసారు. టైర్స్ కూడా పలగొట్టేసారు సార్ మొత్తం. అంటే ఆఫీసర్లేనా ఏమన్నా పోలీసులు ఉన్నారా? పోలీసులు ఉన్నారు. ఏ డ్రెస్ లో ఉన్నారు? మామూలు పోలీస్ డ్రెస్? పోలీసులు కానీ వాళ్ళది ఇది లేకుండా ఏం లేదు. ఆ బ్యాచ్ నెంబర్ ఓన్లీ డ్రెస్ అనేది ఉన్నాయి. విజువల్స్ ఏమైనా ఉన్నాయా? ఫోటోలు ఏమన్నా, వీడియోస్ ఏం తీయలే మీరు? ఉన్నాయి. వాళ్ళు ఫోన్ మొత్తం తీసుకున్నారంట మా వాళ్ళ నుంచి. ఆ కార్ మనదేనా? సో ఇట్లా ఇవి మొత్తం ఎక్కడికక్కడ వీళ్ళు డెమాలిష్ చేసి వెళ్ళిపోయారు. ఇక్కడ ఒక 2 ఇండ్లు ఉన్నాయి. చిన్న ఇండ్లు కట్టుకోలేని వాళ్ళు రేకులు వేసి కూడా పెట్టుకున్నారు. ఆ రేకులు కూడా కూలగొట్టారు. సంతోష్ నాయక్ ఎవరు? ఇట్రండి ఒకసారి. ఇప్పుడు ఆయనకు మీరే అమ్మినా ఈయనకు మీరే అమ్మినా అంటున్నారు. సో మీకు ఎక్కడిది ఈ ల్యాండ్స్? మీరు ఎప్పుడు కొన్నారు? నేనా సార్, నేను కొనేసేసి అంటే అడ్వాన్స్ ఇచ్చాను సార్ వేరే వాళ్ళకి. అగ్రిమెంట్ ద్వారా నేను జీపీ చేసుకున్నాను. జీపీ చేసుకుని ఏంటంటే మా వాళ్ళే కదా నా దగ్గర వచ్చి బతారు, నాకు కూడా అండగా ఉంటారు అని చెప్పి చేసేసి నేను లోన్ చేసేసినాము. బ్యాంక్ ద్వారా లోన్ చేపించేసేసాను. ఆ స్వామికి కూడా లోన్ చేపించేసాను. నేను కూడా లోన్ తీసుకున్నాను. అందరం మా కుటుంబాలందరూ ఒక దగ్గర బద్దాం అని చెప్పేసి అనుకున్నాం సార్ మేము. ఇంకా జిఎస్టీ కమిషనర్ సార్ వచ్చేసి ఇంకా రాత్రి పొద్దున్న పూట వచ్చేసి 3-4 గంటలకు వచ్చేసి ఆడోళ్ళకు మగోళ్ళకు పిల్లలకు అందరికి తీసి మొత్తం బయట వేసేసి మొత్తం జేసీబీలతో మొత్తం పగలగొట్టేసిండు సార్. మొత్తం సత్యనాశ చేసిండు సార్. ఎట్లాంటి నోటీసులు లేకుండా మాకు కోర్టు నుంచి ఆర్డర్ ఉన్నా గానీ మొత్తం పాడు చేసిండు. అది ఓకే. మీరు కొన్నారా? ఫస్ట్ నేను కొన్నాను సార్. నేను 2002లో కొన్నాను సార్. నేను అదే ఎవరి దగ్గర నుంచి కొన్నారు? నేను సొసైటీ నుంచి కొన్నాను సార్. నేను సొసైటీ నుంచి కొన్నాను. ఎవరున్నారు సొసైటీలో? మా హర్షవర్ధన్ రావు ఉన్నారు సార్. హర్షవర్ధన్ రావు ఇంకా హరికిరణ్. ఓకే, వీళ్ళిద్దరు ఉన్నారు సార్. వాళ్ళ తరఫు నుంచి నేను కొన్నాను. మొత్తం లీగల్ గా చూపించుకుంటే మొత్తం క్లియర్ ఉంది. నా బ్యాంక్ లోన్ కూడా ఇచ్చింది. బ్యాంక్ వాళ్ళ దగ్గర మొత్తం క్లియర్ ఉంటది కదా సార్. ఇంకా ఏ బ్యాంక్ నుంచి లోన్? నేను ముత్తూరు నుంచి తీసుకున్నాను సార్. ముత్తూరు నుంచి తీసుకున్నాను నేను. అది వాళ్ళు క్లియర్ అంటేనే ఇంకా నేను స్టార్ట్ అయినా సార్ ముందుకి. అది తర్వాత మీ వీళ్ళందరినీ తీసుకొచ్చాం. మా వాళ్ళు కదా నా దగ్గర బతారని చెప్పి తీసుకొచ్చాం సార్. మీరేం పని చేస్తారు? నేను హౌసింగ్ లోన్ లో పని చేస్తుంటాను సార్. అది ఇది ఎంత ఇల్లీగల్ ఇది అని ఒక ఇద్దరు క్లెయిమ్ చేస్తున్నారు కదా. ఎవరు? సురేష్ రెడ్డి, శ్రీనివాసరాజు. వాళ్ళ ముఖాలు ఎప్పుడు నేను చూడలేదు సార్ ఇంతవరకు. ఎప్పుడు ముందలు రారు,
ముందర మాట్లాడు వాళ్ళు ఎవరు ఎట్లా ఉంటారో కూడా తెలియదు. కానీ బయట అంటారు, కానీ వాళ్ళు ఏదైనా ఉంటే డైరెక్ట్ కోర్టు ఉన్నాయి కదా సార్, పోలీస్ స్టేషన్లో ఉన్నాయి కదా, మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు కదా, అక్కడ పిలిపించి మాట్లాడవచ్చు కదా. అట్లాంటి ఏం చేయకుండా వాళ్ళ ఇష్టరాజ్యంగా మమ్మల్ని ఈ గరీబోళ్ళు ఉన్నారు, లంబడోళ్ళు ఉన్నారు అని చెప్పేసి మొత్తం కూలగొట్టి వీళ్ళని పంపించి భయపందనాలు చేసి కూలగొట్టి బయటికి పంపించేసేదాని వాళ్ళ ప్లాన్ సార్. ఇది వాళ్ళు ఏదో ఒక బడా కంపెనీ వాళ్ళకు ఎవరికైనా అమ్మేద్దాం అని చెప్పేసి వాళ్ళు సార్ డబ్బులు మూట కట్టుకోవడం దానికోసం, అంతే సార్, ఇంకేం లేదు. పక్కన ఇది యూనివర్సిటీ పడుతుంది అక్కడ మొత్తం ఏముందో సార్ తెలియట్లేదు, మొత్తం క్లియర్ అవుతుంది సార్ మొత్తం. అది దాన్ని చూసుకొని మళ్ళీ వెనకాల విల్లాస్ ఉన్నాయి, మళ్ళీ నరేష్ ముందల సినిమా యాక్టర్ ఉన్నారు కదా సార్, ఆయనది ఉంది మొత్తం టోటల్ గా. ఇవన్నీ డెవలప్మెంట్ చూసి వాళ్ళ కళ్ళు ఓర్చట్లేదు సార్. ఇప్పుడు అదేవరది ఆ బిల్డింగ్ ఆ బిల్డింగ్ ఎవరో తెలియట్లేదు సార్, మొత్తం పెద్ద బిల్డింగ్, అంత పెద్ద బిల్డింగ్ ఉంది కదా, అంతా 111 కాదా? తిరుమల సార్, అదంతా తిరుమల. ఒక్కసారి చూడండి ఆ బిల్డింగ్ ఎంత ఇదిగా కట్టిరో, అది అవన్నీ అవే. మరి ఇవన్నీ కూలగొట్టాలి కదా 111 జీవో. పర్లేదులే. ఐఫోన్ డీలర్ ఓనరా?